వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. విశాఖ తూర్పు టీడీపీకి కంచుకోట. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి సైకిల్ పార్టీదే హవా. వై నాట్ ఈస్ట్? ఈసారి విజయం తనదే అంటూ గత ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగారు ఎంవీవీ. కట్ చేస్తే ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ రిజల్ట్ చూసి ఇక నో పాలిటిక్స్ ఓన్లీ బిజినెస్ అంటూ ఆయన సైలెంట్ అయిపోయారు. మరి ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నట్లా లేనట్లా? విశాఖ తూర్పునకు కొత్త ఇన్ఛార్జిని నియమించిన ఎంవీవీ ఎందుకు రియాక్ట్ కావడం లేదు? ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనా? వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఎక్కడా? అసలు పార్టీలో ఉన్నట్లా లేనట్లా? రాజకీయాలకు ఎంవీవీ గుడ్ బై చెప్పారా? వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? గత ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత విశాఖ జిల్లాలో వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు సందడి చేసిన లీడర్లంతా ఇప్పుడు కనిపించకుండా పోయారు. అసలు వాళ్లలో ఎవరు పార్టీలో ఉన్నారో, ఎవరు పార్టీకి దూరంగా ఉంటున్నారో, అసలు పార్టీలో ఎవరు లేరో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఇలా కనిపించకుండా పోయిన నాయకుల్లో ఎంవీవీ సత్యనారాయణ ఒకరు. 2019 నుంచి 2024 వరకు విశాఖ ఎంపీగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఓటమి తరువాత ఎక్కడా కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎంవీవీకి వ్యాపారాలున్నాయని, వాటిలోనే బిజీగా ఉంటున్నారని, తనేంటో తన పనేంటో అన్నట్లుగా మాత్రమే కనిపిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసలాయన పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాదు, ఈ మధ్య జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకల్లోనూ పార్టీ పేరు కూడా కనిపించలేదని గుర్తు చేసుకున్నారు. దీంతో ఎంవీవీ వైసీపీలో కొనసాగుతారా లేదా వేరే ఆలోచనలు చేస్తున్నారా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అండగా నిలవడమే కాదు, ఆయన కోరుకున్న విశాఖ తూర్పు స్థానాన్ని ఎంవీవీకి కట్టబెట్టింది వైసీపీ. నిజానికి ఆ పరిణామాలతోనే జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఇబ్బందులు కలిగాయనే టాక్ కూడా ఉంది. వైసీపీకి ప్రధాన సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసిందనే ప్రచారముంది. ఇన్ని త్యాగాలు చేసి ఇంతటి మూల్యాలు చెల్లించిన పార్టీ కోసం ఇప్పుడు ఎంవీవీ అండగా ఉండడం లేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి విశాఖ తూర్పు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ, యాదవ సామాజిక వర్గం బలంగా ఉంది. అయితే ఎంవీవీకి కాకుండా బీసీల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా సామాజిక సమీకరణాల పరంగా విశాఖలో వైసీపీకి మరింత బలం లభించేదనే చర్చ అప్పట్లోనే వినిపించింది. విశాఖ తూర్పులో తీసుకున్న నిర్ణయం మిగతా స్థానాలపై కూడా ప్రభావం చూపించిందనే టాక్ నడిచింది. ఇంత చేస్తే పార్టీ కోసం ఇప్పుడు ఎంవీవీ అండగా నిలవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీతో ఎంవీవీ టచ్ మీ నాట్ అన్నట్టుగా కనిపిస్తున్నారు. దీంతో ఆయన పార్టీలో ఉంటారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎంవీవీ విషయంలో విశాఖకు చెందిన కొందరు కూటమి నేతలు గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ వైసీపీతో టచ్ లో ఉంటే మరిన్ని ఇబ్బందులు తప్పవనే వ్యూహాత్మకంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారా అనే చర్చ నడుస్తోంది. దీంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తనకు తానుగా వైసీపీ హైకమాండ్కు ఎంవీవీ సమాచారం అందించారని కూడా ఆఫ్ ది రికార్డులో వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత అబద్ధమెంత అన్న సంగతి ఎలా ఉన్నా వైసీపీలో ఎంవీవీ కనిపించడం లేదన్నది మాత్రం నిజం. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మెల్లి అప్పారావును నియమించింది వైసీపీ. ఎంవీవీ సైడ్ అయిపోవడంతో కార్పొరేటర్ స్థాయి నాయకుణ్ణి అధిష్టానం నియమించింది. దీనిపై కూడా ఎంవీవీ నుంచి కానీ ఆయన వర్గీయుల నుంచి గాని ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు. దీంతో ఆయన రాజకీయాలకు దాదాపు బై చెప్పేశారా అనే చర్చ మరింత ఊపందుకుంది. అయితే ఎంవీవీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా ఈ మధ్య జోరుగా వినిపించింది.